విజయనగరం జిల్లా గజపతి నగరం సాయి సిద్ధార్థ కాలేజీ వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 10 కంపెనీలకు పైగా జాబ్ మేళాకు వచ్చాయని, 1000కి పైగా జాబులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగాల్లో స్థిరపడి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. జీతం కోసం ఆలోచించకుండా అనుభవం కోసం కంపెనీలో జాయిన్ అయి ఉద్యోగాలు చేయాలని తెలిపారు. అందరికంటే పెద్ద ఎత్తుకి వెళ్తారని చెప్పేసి నా ఆలోచన. అదే నిజం. వస్తే మన పిల్లలకు వస్తే బాగుంటుందని ఆశించే ప్రతి ఒక్కరు కోరుకుంటాం. కానీ మీ దాంట్లో స్కిల్ లేదనుకోండి, అది రాదు. మొదటగా నేను రిక్వెస్ట్ చేసేది, మీ తాలూకా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. కాలేజీలో చెప్పేది ఉద్యోగం, ఇండస్ట్రీ లేదు, వేరువేరుగా ఉంటాయి. ఇండస్ట్రీలో ఏదైతే నేర్చుకుంటారో అది మీకు భవిష్యత్తులో ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాలేజీలో మీకు నేర్పించేది బేసిక్ సైన్స్, కామన్ సెన్స్. కొత్తది నేర్చుకోవడానికి అవగాహన కల్పించే విధంగా ఒక కామన్ సెన్స్ క్రియేట్ చేస్తారు. ఆ కామన్ సెన్స్ని యూటిలైజ్ చేసుకొని ఏదైనా నేర్చుకోవాలనే శక్తి మీకు ఇస్తుంది. కనుక ఈరోజు సుమారు 1000 మంది ఎంప్లాయ్మెంట్ ఇద్దామనే ఆలోచనతో ఇక్కడ ఎంప్లాయర్స్ వచ్చారు. మీరు అవసరం ఖచ్చితంగా మీరు జాబ్ తీసుకుంటే మాత్రం జాయిన్ అవ్వండి. ఏదో ప్యాషన్, కొంతమంది నేను చూశాను, ప్యాషన్కి జాబ్ తీసుకొని తర్వాత వెళ్ళడం మానేస్తున్నారు. మీరు తీసుకునేది వాస్తవమే, కానీ ఇంకొకరికి వచ్చే జాబ్ మీకు ఇంకో వ్యక్తిని అవకాశం ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని మీరు కోల్పడుతున్నారు. నిజంగా మీకు జాబ్ ఇంట్రెస్ట్ ఉండి చేస్తానంటే మాత్రం జాబ్ తీసుకోండి. దాన్ని పూర్తిగా